శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 దసరా శరన్నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయో, అలాగే నవరాత్రి పూజ చేసుకునేవారు కలశ స్థాపన అఖండ దీపం ఏ రోజు నుంచి ప్రారంభించాలి, అలాగే అమ్మవారి పూజ చేసుకోవడానికి శుభ సమయాలేంటి, అమ్మవారిని ఏ రోజున ఏ అలంకారంలో పూజించాలి, ఏ నామాలతో ఏ మంత్రాలతో ఏ పుష్పాలతో ఏ రంగు చీరని ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, అలాగే ఏ రోజున ఏ దానాలను ఇవ్వాలి, అలాగే పూజ చేయటం వల్ల కలిగే ఫలితాలేంటి, ఇలాంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో అయితే మనం వివరంగా తెలుసుకుందామండి. అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా పూజిస్తూ ఉంటారండి. అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపంలో పూజిస్తూ ఉంటారండి. నేను ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఏ అలంకారంలో పూజిస్తారు, అలాగే శ్రీశైలం భ్రమరాంబికాదేవి నవదుర్గల రూపంలో పూజిస్తారండి. ఏ రోజున అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తుంది అన్న విషయాలు మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు చెప్పేస్తానండి. 2024 దేవీ శరన్నవరాత్రులు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం అక్టోబర్ 3వ తేదీ గురువారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమితో ప్రారంభమై అక్టోబర్ 12 శనివారం ఆశ్వయుజ శుద్ధ దశమితో నవరాత్రులు ముగుస్తాయండి. 2024 దేవీ శరన్నవరాత్రుల మొదటి రోజు తిథి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి అండి. అక్టోబర్ 2 రాత్రి 10:45 నుండి అక్టోబర్ 3 గురువారం 12:45 వరకు మనకి పాడ్యమి ఉందండి. ఈ రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారండి. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని శైలపుత్రిగా అలంకరిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 3వ తేదీ అక్టోబర్ గురువారం. హస్త నక్షత్రం మధ్యాహ్నం 2:57 వరకు, తదుపరి చిత్త. ఎవరైతే నవరాత్రుల్లో అమ్మవారికి కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకొని పూజ చేస్తామనుకుంటారో వాళ్ళు ఈ రోజు నుండే ప్రారంభించుకోవచ్చండి. దానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుండి 9:45 లోపు, ఆ సమయం వీలు కాని వాళ్ళు 10:36 నుండి 12 గంటల లోపు, సాయంత్రం సమయంలో ప్రారంభించుకునే వాళ్ళు సాయంత్రం 5 గంటల నుండి 6:30 లోపు చేసుకోవచ్చు. నైవేద్యంగా బాలా త్రిపుర సుందరి దేవికి బెల్లం పరమాణం, పులిహోర, పెసరపప్పు పాయసం నైవేద్యంగా సమర్పించుకుంటామండి. అలాగే శైలపుత్రి దేవికి కట్టె పొంగల్ని మనం నైవేద్యంగా సమర్పించుకుంటాము. అలాగే ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీరని ఈరోజు అమ్మవారిని తుమ్మిపూలు, ఎర్రని గులాబీలతో పూజించుకోవాలి. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు లలితా త్రిశతి స్తోత్రము, లలితా అష్టోత్తరము, లలితా సహస్రనామాలు. అలాగే నేను మూలమంత్రం మీకు స్క్రీన్ మీద ఇస్తున్నానండి. ఇవి ఈ రోజులో మీకు వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఈ రోజున రవికల గుడ్డ తాంబూలంలో పెట్టి ముత్తైదువుకు కానీ పేదవాళ్ళకు కానీ మనం తాంబూలం ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయటం వల్ల సంతానం లేని వారికి సంతానం, శత్రువుల పీడ తొలగి కార్యసిద్ధి కలిగి అన్నింటా విజయం కలుగుతుందండి. 2024 దేవీ శరన్నవరాత్రుల 2వ రోజు తిథి ఆశ్వయుజ శుక్ల విదియ అక్టోబర్ 3 గురువారం రాత్రి 12:47 నుంచి మొదలయ్యి అక్టోబర్ 4 శుక్రవారం 2:45 వరకు ఉంది. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ మనకి శ్రీ గాయత్రీదేవిగా భక్తులకి దర్శనమిస్తారు. శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి బ్రహ్మచారినిగా మనకి దర్శనమిస్తారు. నవరాత్రుల్లో 2వ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 4వ తేదీ అక్టోబర్ 2024 శుక్రవారం. ఈ రోజు నక్షత్రము చిత్త, సాయంత్రం 5:32 వరకు, తదుపరి స్వాతి. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుండి 8:15 వరకు. ఈ సమయంలో వీలు కాని వారు ఉదయం 9:03 నుండి 10:30 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం వేళల్లో చేసుకునే వారికి సాయంత్రం 4:59 నుండి సాయంత్రం 6:30 లోపు మనకి శుభ సమయం ఉందండి. ఈ రోజున గాయత్రీదేవికి అల్లం గారెలు, నల్ల శనగలతో చేసిన గుగ్గిళ్ళు, దద్దోజనం నైవేద్యంగా సమర్పించుకోవాలి. బ్రహ్మచారిణి అమ్మవారికి ఈ రోజున పులిహోరని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ రోజున అమ్మవారికి నారింజ లేదా కనకాంబరం రంగు చీరని ధరింపజేయాలి. ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ పూజించుకోవాలి. చదవవలసిన స్తోత్రాలు గాయత్రి కవచము లేదా గాయత్రి స్తోత్రాన్ని చదువుకోవాలి. ఈ రోజున మూలమంత్రమైన
ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అని రోజులో మీకు వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని పఠించుకోవాలి. ఈ రోజున ఎర్రని గాజులను ముత్తైదులకివ్వాలి. ఇవాళ పూజ చేయటం వల్ల అనారోగ్య బాధలు తొలగి మనలో తేజస్సు పెంపొందుతుంది. నవరాత్రుల 3వ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ తదియ. 4వ తేదీ అక్టోబర్ శుక్రవారం తెల్లవారుజామున 2:45 నుండి ప్రారంభమై 5వ తేదీ అక్టోబర్ శనివారం రాత్రి అంటే తెల్లవారుజామున 4:40 వరకు తదియ అయితే ఉంది. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అలాగే శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి భక్తులకి చంద్రఘంటాదేవిగా దర్శనమిస్తారు. నవరాత్రుల్లో 3వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 5వ తేదీ అక్టోబర్ 2024 శనివారం. ఈ రోజు నక్షత్రము స్వాతి. రాత్రి 7:55 వరకు ఉంది. తదుపరి విశాఖ. ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలు 7:30 నుండి 9 వరకు. ఆ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 లోపు చేసుకోవచ్చు. సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం చేసుకునే వాళ్ళకి 4:59 నుండి సాయంత్రం 6:35 లోపు మనకి శుభ సమయాలు ఉన్నాయండి. అప్పుడు పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అన్నపూర్ణాదేవికి దద్దోజనం ఇంకా కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. చంద్రఘంటాదేవికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి పసుపు లేదా గంధం రంగు చీరని ధరింపజేయాలి. ఈ రోజున అమ్మవారిని మల్లెపూలతో కానీ పోగడ పువ్వులతో కానీ అర్చించుకోవాలి. ఈరోజు చదవవలసినవి అన్నపూర్ణాష్టకము, అన్నపూర్ణ స్తోత్రము మనం పారాయణం చేయాలి. అలాగే అమ్మవారి మూలమంత్రమైన హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయ నమః అన్న మంత్రాన్ని మనం రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పారాయణ చేసుకోవాలి. ఈ రోజున చేయవలసిన దానం అన్నదానం. ఇవాళ పూజ చేయటం వల్ల మనకి ధనం ధాన్యం సమృద్ధిగా కలిగి దేనికి లోటు లేకుండా ఉంటుంది మనకి. నవరాత్రుల 4వ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి. 6వ తేదీ అక్టోబర్ ఆదివారం తెల్లవారుజామున 4:41 నుండి ప్రారంభమయ్యి 7వ తేదీ అక్టోబర్ సోమవారం ఉదయం 5:56 వరకు. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ మనకి లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. అలాగే శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి మనకి కూష్మాండ దేవిగా భక్తులకి దర్శనమిస్తారు. నవరాత్రి 4వ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 6వ తేదీ అక్టోబర్ ఆదివారం. ఈరోజు నక్షత్రం విశాఖ. రాత్రి 10:01 వరకు ఉంది. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి ఉదయం 5:06 నుండి మధ్యాహ్నం 12:35 వరకు ఉంది. అలాగే సాయంత్రం పూజా సమయం వచ్చేసి సాయంత్రం 6 గంటల తర్వాత మనం పూజనైతే ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి దద్దోజనం, బెల్లం పరమాన్నం, పెసర బూరెల్ని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కూష్మాండ దేవికి చిల్లు లేని అల్లం గారెల్ని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి బంగారు రంగు చీరను ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి. ఈ రోజున చదవవలసిన స్తోత్రాలు లలితా సహస్రనామం, లలిత అష్టోత్తరం పఠిస్తూ శ్రీచక్రాన్ని కుంకుమతో పూజ చేయాలి. అలాగే అమ్మవారి మూలమంత్రాన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. వీలైనన్ని సార్లు మీరు పారాయణ చేయండి. అలాగే ఇవాళ చేయవలసిన దానము లలితా సహస్రనామ పుస్తకాలని మనం దానంగా ఇవ్వచ్చు. ఇలా పుస్తకాలు దానం చేయడం వల్ల మనకి చాలా మంచిదండి. అలాగే ఈ పూజ చేయడం వల్ల మనకి అఖండ కీర్తి సకల ఐశ్వర్యము సిద్ధిస్తుంది. నవరాత్రి 5వ రోజు ఇవాళ తిథి ఆశ్వయుజ శుద్ధ పంచమి. 7వ తేదీ అక్టోబర్ సోమవారం ఉదయం 5:57 నుండి 8వ తేదీ అక్టోబర్ మంగళవారం ఉదయం 6:55 వరకు మనకి పంచమి తిథి అయితే ఉంటుంది. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాచండీదేవిగా మనకి దర్శనమిస్తారు. అలాగే శ్రీశైలం భ్రమరాంబికాదేవి స్కందమాతగా భక్తులకి దర్శనమిస్తారు. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 7, 2024 సోమవారం. ఈరోజు నక్షత్రం అనురాధ. రాత్రి 11:45 వరకు ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి ఉదయం 5:55 నుండి ఉదయం 7:30 లోపు. ఆ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు శుభ సమయం ఉందండి. ఆ టైంలో మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే ఇవాళ మహాచండీదేవికి నైవేద్యంగా పులిహోర, బెల్లం పరమాన్నం, వడపప్పు, బెల్లం చిలిమిండి నైవేద్యంగా సమర్పించుకుంటాము. స్కందమాతకి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి.
ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు చీర కానీ బంగారు రంగు చీర కానీ ధరింపచేయాలి. అలాగే అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈ రోజున చదవవలసిన స్తోత్రాలు వచ్చేసి శ్రీ మహాచండీ స్తోత్రం, శ్రీ మంగళ చండికా స్తోత్రం, చండీ అష్టోత్తరం. అలాగే అమ్మవారి మూలమంత్రాన్ని నేను స్క్రీన్ మీద చూపించేస్తున్నానండి. మీరు రోజంతా ఏ టైంలో వీలైతే ఆ టైంలో మీరు పారాయణ చేసుకోండి. అలాగే ఇవాళ చేయవలసిన దానం వచ్చేసి బ్రాహ్మణునికి స్వయం పాకం లేదా దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. ఈ రోజున పూజించడం వల్ల మనకు కలిగే ఫలితాలు: శత్రువుల భయం తొలగిపోయి కుటుంబం సంతోషంగా ఉంటుంది. నవరాత్రుల 6వ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. 8వ తేదీ అక్టోబర్ మంగళవారం ఉదయం 6:56 మొదలై 9వ తేదీ అక్టోబర్ ఉదయం 7:20 వరకు ఉంటుంది. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకి దర్శింపజేస్తారు. అలాగే శ్రీశైలం భ్రమరాంబికాదేవిని కాత్యాయనీదేవిగా దర్శింపజేస్తారు. నవరాత్రి 6వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 8 అక్టోబర్ మంగళవారము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 12:55 వరకు ఉంటుంది. ఈ రోజున మనం అమ్మవారికి పూజ చేసుకునేందుకు శుభ సమయం ఉదయం 7:16 నుండి ఉదయం 8:17 లోపు పూజ చేసుకోవచ్చు. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 లోపు కూడా పూజ చేసుకోవచ్చు. సాయంకాలం పూజా సమయాలు సాయంత్రం 4:52 నుండి 6:28 లోపు మనం పూజ చేసుకోవచ్చు. ఈ రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం, పానకం, వడపప్పుని నివేదించవచ్చు. కాత్యాయనీదేవికి కేసరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు చీరని ధరింపచేయాలి. అలాగే తెల్ల కలువ, సంపెంగ, సన్నజాజులు, తామరపూలు వంటి పూలతో మనం పూజించుకోవాలి. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం. అలాగే మీకు మూలమంత్రాన్ని స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నానండి. దీన్ని రోజులో మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేసుకోండి. చేయవలసిన దానాలు: బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయటం వల్ల మనకి అఖండ సౌభాగ్యం, అష్టైశ్వర్య ధనప్రాప్తి కలుగుతుంది. నవరాత్రుల 7వ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ సప్తమి. 9వ తేదీ అక్టోబర్ బుధవారం ఉదయం 7:22 నుండి 10వ తేదీ అక్టోబర్ గురువారం ఉదయం 7:16 వరకు మనకి సప్తమి తిథి ఉంటుందండి. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మదేవి శ్రీ సరస్వతీదేవిగాను, అలాగే శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి కాలరాత్రీదేవిగాను భక్తులకి దర్శనమిస్తారు. ఈ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 9, 2024 బుధవారం. ఈ రోజు నక్షత్రము మూల రాత్రి 1:40 వరకు ఉంటుంది. ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుండి ఉదయం 9:10 లోపు చేసుకోవచ్చు. అలా కుదరని వారు ఉదయం 10:50 నుండి 11:23 లోపు కూడా మనం పూజ చేసుకోవచ్చండి. సాయంత్రం వేళ పూజ చేసుకోవడానికి శుభ సమయం 5:52 నుండి సాయంత్రం 6:28 లోపు మనం పూజ చేసుకోవచ్చు. ఈ రోజున సరస్వతీదేవికి పాయసం, అన్నం, పరమాన్నం, దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కాలరాత్రీదేవికి శాకాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. సరస్వతీదేవికి ఈ రోజున తెలుపు రంగు చీరను ధరింపజేయాలి. అలాగే తెలుపు రంగు పూలు, మారేడు దళాలతో పూజించాలి. ఈ రోజున చదవవలసిన స్తోత్రాలు సరస్వతి ద్వాదశనామాలు, సరస్వతి అష్టోత్తరము. అమ్మవారి మూలమంత్రమైన ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇచ్చేసానండి. మీకు రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పారాయణ చేసుకోండి. ఈ రోజున దానం చేయవలసినవి పేదవారికి పుస్తకాలు కానీ పెన్నులు కానీ దానంగా ఇవ్వచ్చు. ఈ రోజున పూజ చేయటం వల్ల కలిగే ఫలితం విద్యాప్రాప్తి. నవరాత్రుల 8వ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ అష్టమి. 10వ తేదీ అక్టోబర్ గురువారం ఉదయం 7:15 నుండి ప్రారంభమై అక్టోబర్ 11 శుక్రవారం ఉదయం 6:43 వరకు అష్టమి తిథి ఉంటుంది. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవిగా, శ్రీశైలం భ్రమరాంబికాదేవి మహాగౌరిగా మనకి దర్శనమిస్తారు. నవరాత్రి 8వ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 10వ తేదీ అక్టోబర్ గురువారం. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 1:45 వరకు ఉంది. ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలు
ఉదయం 5:06 నుండి 9:45 లోపు చేసుకోవచ్చండి. అలా కుదరని వాళ్ళు ఉదయం 10:36 నుండి ఉదయం 10:49 లోపు మనం పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూజా సమయాలు వచ్చేసి 4:52 నుండి సాయంత్రం 6:28 లోపు మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజున దుర్గాదేవికి పులగం, కదంబం, పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. మహాగౌరీదేవికి ఈ రోజున చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. అమ్మవారికి ఈ రోజున ఎరుపు రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు పూలతో కానీ ఎర్రని అక్షింతలతో కానీ పూజించుకోవాలి. చదవలసిన స్తోత్రాలు దుర్గా స్తోత్రాలు, దుర్గా సహస్రనామము, లలితా సహస్రనామము పఠించాలి. అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నానండి. మీకు రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చక్కగా పారాయణ చేసుకోండి. ఈ రోజున ముత్తైదువుకి ఎర్ర చీరని ఇంకా తాంబూలాన్ని పెట్టి మనం దానంగా ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల మనకి శత్రువులపై విజయం కలుగుతుంది. అలాగే దుష్టుల పీడ తొలగిపోతుంది. నవరాత్రి 9వ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ నవమి 11 అక్టోబర్ శుక్రవారం ఉదయం 6:44 నుండి ప్రారంభమై 12 అక్టోబర్ శనివారం తెల్లవారుజామున 4:43 వరకు ఉంటుంది. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్దినిగా, అలాగే శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి సిద్ధిదాత్రిగా మనకి దర్శనమిస్తారు. నవరాత్రి 9వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 11 అక్టోబర్ శుక్రవారం. ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 1:35 వరకు ఉంటుంది. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5:06 నుండి ఉదయం 8:15 లోపు చేసుకోవచ్చు. లేదు అలా వీలు కాని వారుంటే 9:03 నుండి ఉదయం 9:43 లోపు కూడా పూజ చేసుకోవచ్చు. సాయంత్రం వేళలో పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:28 లోపు మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. మహిషాసురమర్దినికి చింతపండు పులిహోర, గారెలు, పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇక సిద్ధిదాత్రి అమ్మవారికి పాయసన్నాన్ని నివేదించుకోవాలి. ఈ రోజున అమ్మవారికి కాఫీ పొడి రంగు లేదా లేత ఎరుపు రంగు చీరను ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని నల్ల కలువ పూలతో కానీ సువాసన భరితమైన పూలతో కానీ పూజించాలి. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు చండీ సప్తసతి, ఖడ్గమాల స్తోత్రములను పఠించాలి. అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నానండి. మీకు వీలైనన్నిసార్లు పారాయణ చేయండి. చేయవలసిన దానాలు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. పూజ చేయటం వల్ల కలిగే ఫలితము ధైర్యము, విజయము సిద్ధిస్తుంది. నవరాత్రుల్లో ఆఖరి రోజు 10వ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ దశమి అక్టోబర్ 12 శనివారం ఉదయం తెల్లవారుజామున 4:24 నుండి ప్రారంభమై 12 అక్టోబర్ శనివారం రాత్రి తెల్లవారుజామున 4:42 వరకు ఉంటుంది. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగాను, అలాగే శ్రీశైలం భ్రమరాంబికాదేవి నిజరూప దర్శనంలోనూ మనకి దర్శనమిస్తారు. ఈరోజు నక్షత్రం శ్రవణ రాత్రి 12:53 వరకు ఉంటుంది. ఈరోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు, లేదు అలా కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి శాకాన్నం మరియు మహా నైవేద్యము నివేదించుకోవాలి. ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరని ధరింపచేయాలండి. అలాగే ఎర్రని పూలు, కుంకుమతో అర్చించుకోవాలి. చదవవలసిన స్తోత్రాలు సప్తసతి స్తోత్రం, అలాగే లలితా సహస్రనామము చదువుకోవాలి. అలాగే అమ్మవారి మూలమంత్రం మనకి వీలైనన్నిసార్లు పారాయణ చేయాలి. చేయవలసిన దానాలు పూలమాలల్ని ముత్తైదువులకి ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయటం వల్ల మనకి శక్తి, సౌభాగ్యం, ఇహపరముక్తి అన్నీ కలుగుతాయి. మరి చూశారు కదండి ఈ వీడియో. దేవి శరన్నవరాత్రుల గురించి మీకు అన్నీ అయితే షేర్ చేశాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.